తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తా ఉంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఇప్పుడు చూడండి, కేసీఆర్ గారు వివరాలు నమోదు చేసుకోలేదు, కేటీఆర్ గారు నమోదు చేసుకోలేదు. ఓన్లీ కల్వకుంట్ల కవిత గారు మాత్రమే వారి ఇంట్లో అదేవిధంగా కులగణన సంబంధించినటువంటి సర్వేలో పార్టిసిపేట్ చేసిన సందర్భం మనం చూసినాం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ నుంచి డీకే అన్న గారు కూడా ఇందులో భాగస్వాములు కాలేదు. కాబట్టి ఆ కులగణన జరుగుతా ఉన్నప్పుడు రకరకాల క్వశ్చన్స్ చేసి తెలంగాణ సమాజాన్ని కూడా తప్పుదారి పట్టించింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే 75 క్వశ్చన్లు ఏం అవసరం, అదేవిధంగా ఆస్తులకు సంబంధించి ఎందుకు ఇవ్వాలి, విద్యార్థులు ఎందుకు ఇవ్వాలి, రకరకాల క్వశ్చన్స్ చేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి. ఎందుకంటే లెక్కలు కరెక్ట్ గా ఉంటేనే ఖచ్చితంగా బీసీలకు పెంచే రిజర్వేషన్ నిలబడుతుంది, చట్టం అది సుప్రీంకోర్టులో కావచ్చు, అదేవిధంగా న్యాయస్థానం నిలబడుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది ఉద్యోగులు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అదే కాకుండా ఒక ఎమ్యునేటర్ 175 కుటుంబాలను మానిటరింగ్ చేసే ప్రయత్నం స్వయాన సిఎస్ గారు కావచ్చు, అడిషనల్ అదే కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగా ఎంఆర్ఓలు కావచ్చు, అదే కాకుండా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఓలు అంతా కూడా పర్యవేక్షించి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తా ఉంటే దాన్ని పెద్ద ఎత్తున ప్రాపగండ చేసే ప్రయత్నం చేసి బీసీలకు సంబంధించిన లెక్కలు తక్కువైన ఒకసారి అందులో ముస్లింలు అదేవిధంగా మైనార్టీ కలుపుతున్న ఇంకోసారి రకరకాల క్వశ్చన్స్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో సమాజాన్ని తప్పుదారి పట్టించిందే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ.